నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 29/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:51, తిథి పౌర్ణమి రాత్రి 8:05 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:37 వరకు, యోగాలు ప్రీతి రాత్రి 11:58 వరకు, కరణం విష్టి ఉదయం 7:14 వరకు, కరణము భవ రాత్రి 8:05 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:23 నుంచి 2 గంటల వరకు, గుళిక్కాలం ఉదయం 10:46 నుంచి 12:23 వరకు, యమగండం ఉదయం 7:32 నుంచి 9:09 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:58 నుంచి 12:48 వరకు, అమృతకాలం ఉదయం 8:34 నుంచి 10:20 వరకు, వర్జం రాత్రి 7:58 నుంచి 9:42 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో గుర్తింపు, గౌరవం కోసం అధిక శాతం కృషి చేస్తారు. నూతన బాధ్యతలకు అవకాశం ఉంది. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతాల్లో నూతన అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం అనేది ఉంది. అధిక శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా, బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ కూడా, వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు, నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు, విదేశీ అవకాశాల కొరకు చేసే శ్రమ చాలా వరకు అనుకూలించే అవకాశం ఉందన్న భావన మనం ఇక్కడ చేయొచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? వృషభ రాశి వారి విషయం తీసుకుంటే, వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉన్నత విద్యతో పాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో పనులు సాధించుకోగలుగుతారు. పెద్దల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు వెళ్లే అవకాశం అనేది ఉంది. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ, నెట్వర్క్ను పెంపొందించుకుంటూ, సాంఘిక సంబంధాలను అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. పుణ్యబలం అనుకూలిస్తుంది. ఆశించిన పనులు ఆశించిన సమయంలో తక్కువ శ్రమతో సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఇక్కడ మనకి గోచరిస్తోంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో శ్రమ, బాధ్యతలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో చిన్నపాటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మాటల వల్ల చిన్నపాటి ఘర్షణలకు అవకాశం ఉన్న రీత్యా వృత్తిపరమైన విషయాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో వృత్తి చేసే ప్రదేశాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మీ యొక్క మాట విలువ, గౌరవం అనుకూలంగా ఉన్నప్పటికీ శ్రమ అధికంగా ఉండడం, బడలిక అధికంగా ఉండడం, వృత్తిపరమైన విషయాల్లో శ్రమ అధికంగా ఉండడం, ముఖ్యమైన విషయాలు కొంత పోస్ట్పోన్ అవ్వడం లాంటిది, లేకపోతే ఆ వాయిదా పడ్డం బట్టి అధిక ఒత్తిడి మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలని మీ ప్రయత్నాల ద్వారా చేసినట్లయితే చాలా వరకు ప్రశాంతతని మీరు పొందిన తర్వాత మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది కనబడుతోంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. భాగస్వామితో కలిపి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. భాగస్వామితో కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్లే అవకాశం అనేది కనబడుతోంది. వ్యక్తిగతంగా మీ యొక్క ప్రతిభ, గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. నూతన అవకాశాలు ఏర్పడడం అనేది, నాయకత్వ లక్షణాలు పెరగడం అనేది, తీసుకునే నిర్ణయాలలో ముక్కుసూటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? శ్రమ అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు కూడా రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు,
ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మొదలైన విషయాలకు సంబంధించిన విషయాల్లో అంటే పూర్వపు రుణాలు, రోగ నిరోధక శక్తి, న్యాయపరమైన అంశాలు, ప్రత్యర్థుల మీద విజయం మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం, అదేవిధంగా ఆరోగ్య శ్రద్ధ, ఆరోగ్యం కోసం కీలకంగా నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, నూతన హాబీల రీత్యా ఖర్చులు పెట్టుకునే అవకాశాలు, వ్యక్తుల సహకారం రీత్యా చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు, అదేవిధంగా డొనేషన్స్ ఇవ్వడం కానీ, చారిటబుల్ ట్రస్టులకి ధనాన్ని ఇవ్వడానికి కానీ ఆలోచనలు చేసే అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా వృత్తిపరంగా ఎదురవుతున్న ఒత్తిడుల్ని అధిగమించే ప్రయత్నాలలో శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా మీ ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలతో శ్రద్ధ తీసుకుంటూ, రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ, నూతన హాబీలను పెంపొందించుకుంటూ ముందుకు పెడుతూ ప్రశాంతతని పెంపొందించుకునే ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యారాశి వాళ్ళకి స్నేహ సంబంధాలు, మిత్రుల యొక్క అనుకూలత, విందు వినోదాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు, అలాగే తక్కువ శ్రమతో పనులు పూర్తి చేసుకోగలిగిన సామర్థ్యం, సృజనాత్మకత పెంపొందించుకోవడం, సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉండడం, వారి రీత్యా నిర్ణయాలు తీసుకోవడం, దాని కొరకు పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ముందుకు పెడతాయి. సంతాన వర్గంతో మంచి ఆలోచనలు చేస్తూ మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉపాసనా బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలిస్తాయి. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టమైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం లాంటిది పెరుగుతుంది. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి గృహ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు, వృత్తిపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబంతో చర్చించటం, తల్లి పెద్దలతో సంప్రదింపులు చేయడం, వృత్తిపరంగా అభివృద్ధి కొరకు లేకపోతే మార్పుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో సహకారాన్ని కుటుంబం నుంచి తీసుకోవడానికి ప్రయత్నం లాంటివి చేయడం, తల్లి ఆరోగ్య శ్రద్ధ లేకపోతే కుటుంబ సభ్యులతో మంచి నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా పూర్వపు రుణాలు పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి సంబంధించిన అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. విద్యార్థులు విద్య సంబంధించిన విషయాల్లో పోటీల్లో నెగ్గడం లాంటిది, నూతన అవకాశాలు లభ్యమవడం, హాస్టల్ వస్తే మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేసే వారికి నూతన అవకాశాలు లభ్యమవడం, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు అనుకూలించడం, శక్తి సామర్థ్యాలతో పనులను పూర్తి చేయడానికి చేసే అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావన చేయొచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మంచి సిబ్బంది సహకారంతో ఆగిన పనులు ముందుకు పెడతాయి. అదేవిధంగా దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు ఉపకరిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక నిర్ణయాలు, కుటుంబపరమైన నిర్ణయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. వ్యక్తుల సహకారంతో కృషిశీలతను పెంపొందించుకుంటూ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కొత్త ఆలోచనలతో, నిర్ణయాలతో ఆశించిన ఫలితాలు పొందడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలించే అవకాశం కనబడుతోంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? కుటుంబ గౌరవాన్ని పెంపొందించుకుంటారు. అదేవిధంగా వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం, సాంఘిక సంబంధాల కోసం, అది వ్యాపార అభివృద్ధి కొరకు వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ఆకస్మికమైన ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం లాంటిది కనబడుతున్నప్పటికీ ప్రణాళికతో దాన్ని కనుక మీరు పెట్టినట్లయితే, ఆలోచనలని సరైన విధంగా విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. ఆహార రీత్యా, గృహరీత్యా, కుటుంబ సభ్యుల రీత్యా ఆకస్మికమైన ధనం ఖర్చు అయినప్పటికీ అది మీకు మానసిక ప్రశాంతతని ఇచ్చే అవకాశమే కనబడుతోంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకుంటే కొత్త ఆలోచనలు, మానసిక ప్రశాంతత, కొత్త నిర్ణయాలు, సాంఘిక సంబంధాలు, నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్వేగాల్ని అధిగమిస్తారు. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. వృత్తిపరంగా వ్యక్తులతో ఘర్షణలు లేకుండా
మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో కావచ్చు, లేకపోతే మీ కలీగ్స్ యొక్క సహకారంతో కావచ్చు, సమస్యల్ని అధిగమించడానికి మీరు చక్కటి ప్రయత్నాలు చేసి అందులో విజయవంతం అవడానికి చక్కటి ప్రయత్నాలు చేస్తారు. విదేశీ అవకాశాలు, అదేవిధంగా ఆశించిన ఫలితాలు పొందడం, సాంఘిక సంబంధాలు అనుకూలించడం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, కానీ ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో ముఖ్యంగా ఇగో సమస్యలకి అవకాశం లేకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. అయినప్పటికీ రావాల్సిన గుర్తింపు, గౌరవం కలగట్లేదన్న భావన కలుగుతుంది. సమయానికి ఆహార స్వీకరణ అవసరం, అదేవిధంగా నిద్ర, విశ్రాంతి తగిన విధంగా ఉండవలసిన అవకాశం ఒకటి కనబడుతుంది. తెలియని మానసిక ప్రశాంతత తగ్గిన భావన, ఏదో తెలియని లోన్లీనెస్ లాగా, శ్రమ ఎంత చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నా అన్న భావన, గుర్తింపు, గౌరవం కోసం ఆలోచనలు అధికంగా ఉండే అవకాశం కనబడుతుంది. నైపుణ్యాలు పెంచుకుంటారు, విశ్లేషణాత్మకంగా ప్రయత్నాలు చేస్తారు, పూర్వపు రుణాలు పూర్తి చేస్తారు, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అయినప్పటికీ కూడా వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, కవులకు రచయితలకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు, సంతాన వర్గం సహకరిస్తుంది, అదేవిధంగా మంచి ఆలోచనలు చేస్తారు, ఇతరులకు ఉపకరిస్తారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా దాంతోపాటుగా నెట్వర్క్ పెంపొందించుకుంటారు, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, చిన్ననాటి మిత్రులను కలుస్తారు, మంచి ఆలోచనలు చేస్తారు, దూర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు, మంచి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు పడతాయి. ఆర్థికంగా, మానసికంగా ప్రశాంతతని పెంపొందించుకుంటారు, మంచి సహకారంతో, చక్కటి ఆలోచనలతో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ కూడా బద్ధకాన్ని అధిగమించాలి, ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మీ మీద మీరు శ్రద్ధతో ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే చేసుకోగలిగే చక్కటి పరిహారాలు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజులాగే ఈ రోజు కూడా గోచరించి ఎదురుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున విఘ్నేశ్వర ప్రార్థన మరిన్ని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. గణపతి నామాలైనా, అష్టోత్తరాలైనా, శ్లోకాలైనా, అష్టకాలైనా, అదేవిధంగా గణపతికి సంబంధించిన దేవాలయ సందర్శనైనా ఏది చేసుకోగలిగితే మీరు అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. దానికి కూడా అవకాశం లేదు అనుకున్నట్టయితే శ్రీ గణేష్ నామస్తభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించడం, శ్రీ గణేశాయ నమః అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవి చేసుకోవడం బట్టి తప్పనిసరిగా ఎదురవుతున్న ఆటంకాలు అధిగమించడం, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడం, ప్రతి విషయంలోనూ సమస్యాత్మకంగా కనబడుతున్న విషయాల్లో సమస్య పరిష్కార దిశగా మీరు చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. కాబట్టి గోచారీత్యా ఎదురవుతున్న అనానుకూలతల్ని అనుకూలతగా మార్చుకోవడానికి ఈ చిన్న స్వల్ప పరిష్కారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మళ్ళీ రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.